బ్రెజిల్లో బొప్పాయి పండుగ వస్తున్నప్పుడు పూర్తిగా పసుపు రంగులో పండిన బొప్పాయిలను ఎందుకు నేలపై పడేస్తారు, కానీ ఇంకా పచ్చగా ఉన్న పండ్లనే ఎందుకు తీసుకుంటారు అని చాలా మంది ఆశ్చర్యపడుతుంటారు. ఆ పసుపు రంగు బొప్పాయిలు పాడైపోయాయా అని అనిపించవచ్చు, కానీ నిజానికి అలా కాదు. ఆ పసుపు రంగు బొప్పాయిలే పూర్తిగా పండినవి, రుచిలోను తీపిలోను అత్యుత్తమమైనవి. అయితే అవి దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనుకూలంగా ఉండవు. బొప్పాయి ఒక క్లైమాక్టరిక్ పండు, అంటే ఒక నిర్దిష్ట పరిపక్వతకు చేరుకున్న తర్వాత చెట్టు నుండి కోసినప్పటికీ అది ఇంకా పండుతూ పసుపు రంగులోకి మారుతూ మరింత తీపిగా మారుతుంది. అందుకే బ్రెజిల్లోని పెద్ద బొప్పాయి తోటల్లో రైతులు సాధారణంగా కొద్దిగా పచ్చదనం ఉన్న బొప్పాయిలనే కోస్తారు. అలాంటి పండ్ల గుజ్జు గట్టిగా ఉండి నిల్వ చేయడం, రవాణా చేయడం సులభం. కొన్ని రోజుల తర్వాత అవి సహజంగానే పండిపోతాయి. దీంతో దేశవ్యాప్తంగా లేదా విదేశాలకు కూడా సులభంగా ఎగుమతి చేయవచ్చు. ఇక పూర్తిగా పసుపు రంగులోకి మారిన బొప్పాయిలు రుచిలో అద్భుతంగా ఉన్నప్పటికీ వాటి గుజ్జు చాలా మెత్తగా ఉంటుంది. రవాణా సమయంలో అవి సులభంగా దెబ్బతినొచ్చు, పగిలిపోవచ్చు లేదా త్వరగా కుళ్ళిపోవచ్చు. అందుకే కోత సమయంలో పూర్తిగా పండిన బొప్పాయిలను పక్కన పెట్టి ఇంకా కొద్దిగా పచ్చగా ఉన్న పండ్లను మాత్రమే సేకరిస్తారు.